Congratulations. నేను ఇక్కడ గోదెగండ కోడుమూరు దేవనకొండ పత్తికొండ ప్రాంతాల్లో చాలా పనిచేశాను. యాజ్ ఎ డాక్టర్, గవర్నమెంట్ డాక్టర్గా పనిచేశాను. నా యాక్చువల్ పోస్టింగ్ గోదెగండ. బట్ ఎవరు కూడా పత్తికొండ దేవనకొండకు వచ్చి ఈవెన్ పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసినప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అసలు ఒక గైనకాలజిస్ట్ ఉండేది కాదు ఆ ఏరియాలో. మేము అసలు ఇక పత్తికొండకు రావాలి, దేవనకొండకు పోస్టింగ్ ఉందంటే ఒక బస్సు కూడా ఉండేది కాదు. ఎక్స్ప్రెస్ బస్సు తొందరగా పోయి తొందరగా వచ్చేద్దాము అంటే బ్రతుకు రోడ్స్ కూడా కలిగి ఉండేది కాదు. రావాలంటే ఇష్టం కూడా ఉండేది కాదు. ఇప్పుడు చాలా డెవలప్ అయింది పత్తికొండ. చాలా హాస్పిటల్స్ వచ్చాయి, అక్కడ చాలా ఆపరేషన్స్ చేస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడైతే దుర్గాప్రసాద్ అన్న ఆలూరుకి రావాలి అంటే ఆలూరా అన్న అంత దూరమా, అది అంతా చాలా వెనకబడిన ప్రాంతం కదా అని అడిగాను అనమాట. సో నేను ఒక గైనకాలజిస్ట్గా, జనరల్ సర్జన్గా ఇది చుట్టుపక్కల ప్రాంతాలంతా కోడుమూరు, గోనగండ, దేవనకొండ, పత్తికొండ అంతా గూడూరు అన్ని ప్రదేశాలకు వచ్చి ఆపరేషన్ చేసిన డాక్టర్గా నేను ఒక హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేశాను కర్నూలులో. అది వాసవి అపెక్స్ హాస్పిటల్, గాయత్రి ఎస్టేట్, కర్నూలు. సో దీంతో పాటు ఒక మాకు నర్సింగ్ కాలేజ్ ఉంది, భార్గవి స్కూల్ ఆఫ్ నర్సింగ్, పారామెడికల్ కోర్సెస్ అని ఉన్నాయి. సో అందరు ఏమనుకుంటారంటే టెన్త్ అయిపోగానే ఏం చేయాలి, ఇంటర్మీడియట్ బైపీసీ, ఎంపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అయిపోయినాక ఏం చేయాలి, డిగ్రీ చేయాలి. డిగ్రీ అయిపోయినాక ఏం చేయాలి, పీజీ చేయాలా, మళ్ళీ ఎంపీ చేయాలా, పిహెచ్డీ చేయాలా, చదువుతూనే ఉంటారు. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళు, ఇంకా 40 ఏళ్ళు కూడా వాళ్ళు ఇంకా సెటిల్ అయిపోయి ఉండరు. కానీ ఇప్పుడున్న అలా లేవు. మనకు బేసిక్గా 10th అయిపోతూనే ఇంటర్మీడియట్లో నర్సింగ్, వొకేషనల్ నర్సింగ్ చేసిన వెంటనే 2 years కనుక ఇంటర్మీడియట్ వొకేషనల్ నర్సింగ్ చేసిన వెంటనే 2 years కనుక మినిమం 10,000 to 15,000 రూపీస్ జీతంతో వాళ్ళు ఎర్న్ చేస్తారు ఇంటర్మీడియట్ తర్వాతనే. చాలా మందికి అది తెలియదు. అందరు నా ఫ్రెండ్స్ అంతా డిగ్రీ చేస్తున్నారు, నేను డిగ్రీ చేస్తాను, వాళ్ళు బీటెక్ చేస్తారు, నేను బీటెక్ చేస్తాను అంటారు. సో అలా ఒక ప్లాన్గా లేకుండా మనం వెళ్తే ఏమైందంటే చదువుతూ ఉంటాం, డిగ్రీ చాలా ఉంటాయి, కానీ మనకి ఏది ఉండదు. ఒక క్వాలిఫికేషన్ అంటే కమ్యూనికేషన్ స్కిల్ అనేది ఈ రూరల్ ఏరియాలో చాలా తక్కువ ఉంటుంది. అంటే ఒకరితో వెళ్ళి మాట్లాడాలి అంటే ఎలా ఇంప్రెస్ చేయాలి వాళ్ళని అనే స్కిల్ మన రూరల్ ఏరియాలో తక్కువ ఉంది. సో ఆ స్కిల్ డెవలప్మెంట్ మీద చంద్రబాబు సార్ కూడా చాలా చేస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఏమైందంటే మొన్న ఈ మధ్య కాలంలో అందరు నర్సింగ్ చేసే వాళ్ళందరూ కూడా మీరు జర్మనీకి వెళ్ళొచ్చు, మేమే ట్రైనింగ్ ఇస్తాం, జర్మన్ లాంగ్వేజ్ మేము నేర్పిస్తాం, మీకు జర్మనీలో ఇక్కడ వచ్చి 10,000 15,000 జీతం వస్తే మీకు అక్కడ ₹1,00,000 జీతం వచ్చే దానికి అవకాశం ఇస్తున్నాము అని ఈవెన్ మన సీఎం గారు చెప్పారనమాట. సో ఇది కూడా ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవాలి. ఎంతసేపు ఏమనుకుంటామంటే మన పల్లెలోనే ఉండాలి, మన చుట్టుపక్కల పోయి పల్లెలోనే ఉండాలి, ఇటు నుంచి వెళ్ళి వస్తున్నారు ఉద్యోగానికి అనే కాన్సెప్ట్ మారాలి. మనం ఎక్కడికైనా వెళ్ళాలి, మన టాలెంట్ని పెంచుకోవాలి. మన టాలెంట్ ద్వారా మనం ఒకరు ఎదిగితే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మనం చూసి ఒక పార్ట్ క్రియేట్ చేసి అందరినీ మనం ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈవెన్ అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా 10th క్లాస్ అయిపోయిన వెంటనే ఒక ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ అలా కాకుండా తొందరగా సెటిల్మెంట్ అయ్యే జాబ్ లైక్ నర్సింగ్, లేకపోతే ఇంకా పారామెడికల్ కోర్సెస్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్ కానీ, అనస్థీషియా టెక్నీషియన్ కానీ, ల్యాబ్ టెక్నీషియన్ కానీ చాలా తొందరగా సెటిల్ అయిపోయే కోర్సెస్ తొందరగా చేసి వాళ్ళ ఇంటికి ఒక నిలబడి వాళ్ళ ఇంటికి కొంచెం ఉపాధికి హెల్ప్ చేసే వాళ్ళలాగా మీరు చేయాలని కోర్సులు. వాటన్నిటికి కూడా మాకు పారామెడికల్ కాలేజ్ ఉంది కర్నూలులో, నర్సింగ్ కాలేజ్ ఉంది, బిఎస్సీ నర్సింగ్, జిఎన్ఎం, ఏఎన్ఎం అన్నీ ఉన్నాయి. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల్ని మేము ఇక్కడ మన దుర్గా నెంబర్ ఇస్తాము, మీరందరూ వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు. ఎవరైనా నర్సింగ్ చేసి ఉంటే మన వాళ్ళ ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎవరైనా ఉన్నా కూడా మీరు రావచ్చు ఎనీ టైం. కర్నూలులో మాకు ఇంకా ఇప్పుడు 50 బెడ్ హాస్పిటల్ ఉంది, మేము ఇంకా 200 బెడ్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం కర్నూలులోనే, అంకురా అపెక్స్ హాస్పిటల్ అని. మీకు చాలా చాలా మందికి ఉద్యోగాలు ఉన్నాయి. కానీ మీరు ఈ ఊరు వదిలిపెట్టి రావాలి, బయట నేను డెవలప్ అవ్వాలి, నేను 10 మందికి ఉపయోగపడాలి అంటే మీరు ఊరికి తీసుకొని వచ్చి కర్నూలుకి రాగలరా, అదొకటే మీరు చేయాల్సింది. మేము వాళ్ళకి కావాల్సిన స్కిల్స్ని మేము నేర్పించి వాళ్ళకి ఎక్కడెక్కడ కొంతమంది బాగా మాట్లాడే స్కిల్ ఉంటుంది, కొంతమంది పని చేసే స్కిల్ ఉంటుంది. సో ఎవరి స్కిల్లో ఎవరు కరెక్ట్గా ఉన్నారో చూసుకొని నేను దానికి జాబ్ ఆపర్చునిటీస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ ఆపర్చునిటీ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. మరి మూలటి మాట్లాడుతున్నాం, దానికి సమయం తక్కువ ఉంది.